గాంధీని మొదటిసారి ఫాదర్ ఆఫ్ ది నేషన్ అని పిలిచింది ఎవరో తెలుసా? సుభాష్ చంద్రబోసే. ఇండియాకి స్వాతంత్ర్యం రాక ముందే అంటే 1943లోనే అండమాన్ లో భారతీయ జెండా ఎగిరింది. ఆ జెండాని ఎగురవేసింది కూడా బోసే. ఆయన సొంత ప్రభుత్వాన్ని పెట్టారు. సొంత కరెన్సీని, సొంత స్టాంప్స్ ని, సొంత బ్యాంక్ ని, సొంత సైన్యంని, ఇలా అన్ని పెట్టారు. ఈవెన్ ఆయన పెట్టిన ప్రభుత్వాన్ని 9 దేశాలు గుర్తించాయి. హిట్లర్ ని కలిసిన ఒక్కగానొక్క భారతీయ నాయకుడు నేతాజీనే. జర్మన్ సబ్మెరైన్ లో 90 రోజుల పాటు సముద్రంలో ప్రయాణం చేసి ప్రపంచానికి అవతలి వైపుకు వెళ్లిన మనిషి. బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ని పట్టుకోవడానికి ప్రపంచం మొత్తం వెతికింది. అన్నిటికన్నా పెద్ద విషయం ఏంటంటే బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అట్లీ స్వయంగా ఏమొప్పుకున్నాడంటే ఇండియాకి స్వాతంత్రం వచ్చింది గాంధీ ఉద్యమాల వల్ల కాదు, బోస్ సైన్యం పెట్టిన భయం వల్లే అని. ఇంత గొప్ప నాయకుడి జీవితంలో ఒక పెద్ద రహస్యం ఉంది. అదే అతని మరణం. 1945లో బోస్ ఒక విమాన ప్రమాదంలో చనిపోయారు అని చెప్తారు. కానీ ఇప్పటికీ చాలా మంది భారతీయులు ఆ మాటని నమ్మడం లేదు. అసలు బోస్ నిజంగానే ఆ ప్రమాదంలో చనిపోయారా, లేదా బతికే ఉన్నారా, లేక ఆయన సోవియట్ యూనియన్ జైల్లో మగ్గిపోయారా, లేదా ఒక సాధువుగా ఇండియాలోనే బ్రతికున్నారా? 80 సంవత్సరాలు అయినా ఈ మిస్టరీ ఇప్పటికీ వేడలేదు. అసలు ఆ రోజు ఏం జరిగింది, ఈ మిస్టరీ వెనుక నిజమేంటి అనే విషయాల గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ముందు మీకు బోస్ చిన్నతనం గురించి చెప్పాలి. సుభాష్ చంద్రబోస్ 1897లో ఒడిశాలోని కటాక్ లో ఒక రిచ్ బెంగాలీ ఫ్యామిలీలో పుట్టారు. ఇంగ్లాండ్ వెళ్లి ఇండియన్ సివిల్ సర్వీస్ ICS ఎగ్జామ్ రాశారు. ఆ టైంలో ICS అంటే చాలా పెద్ద జాబ్. బ్రిటిష్ గవర్నమెంట్ లో టాప్ ఆఫీసర్ అవ్వచ్చు. బోస్ ఆ ఎగ్జామ్ లో మంచి మార్క్స్ తో పాస్ అయ్యారు. కానీ ఆయన ఆ జాబ్ ని వదిలేశారు. ఎందుకంటే బ్రిటిష్ గవర్నమెంట్ కి సర్వెంట్ గా పనిచేయడం ఆయనకి ఇష్టం లేదు. తన దేశం ఫ్రీడమ్ కోసం ఫైట్ చేయాలి అని అనుకున్నారు. అందుకే ICS ని వదిలేసి ఇండియాకి వచ్చి స్వాతంత్ర పోరాటంలో జాయిన్ అయ్యారు. మొదట్లో బోస్ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. అతని లీడర్షిప్, అతని స్పీచెస్ వల్ల తక్కువ టైంలోనే బాగా ఫేమస్ అయ్యారు. 2 సార్లు కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా కూడా ఎన్నికయ్యారు. రెండోసారి అయితే గాంధీ సపోర్ట్ ఉన్న క్యాండిడేట్ ని ఓడించి మరీ బోస్ ప్రెసిడెంట్ అయ్యారు. ఇది గాంధీకి నచ్చలేదు. ఈ విధంగా బోస్ కి కాంగ్రెస్ లో టాప్ లీడర్స్ కి మధ్య దూరం పెరిగింది. బోస్ కి గాంధీకి మధ్య ఒక పెద్ద ఐడియాలజికల్ డిఫరెన్స్ ఉండేది. గాంధీ గారు అహింస ద్వారా ఫ్రీడమ్ రావాలి అని నమ్మేవారు. బోస్ మాత్రం ఏమనుకునేవారంటే అహింస మార్గంలో పోరాటం చేస్తే బ్రిటిష్ వాళ్ళు ఎప్పటికీ ఇండియాని వదలరు, వాళ్ళని సైన్యంతో ఆయుధాలతో దెబ్బ కొడితేనే ఫ్రీడమ్ వస్తుంది అని. ఈ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ వల్ల బోస్ కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చేసి తన సొంత దారిలో స్వాతంత్ర పోరాటం మొదలు పెట్టారు. 2వ ప్రపంచ యుద్ధం టైంలో బోస్ కి ఒక పెద్ద ఆలోచన వచ్చింది. బ్రిటన్ ఇప్పుడు యుద్ధంలో బిజీగా ఉంది, బలహీనంగా ఉంది. బ్రిటిష్ మీద దెబ్బ కొట్టడానికి ఇదే కరెక్ట్ టైం అని అనుకున్నారు. కానీ ఆయనకి ఒక సైన్యం కావాలి, ఆయుధాలు కావాలి. అందుకోసం ఒక ప్లాన్ ఆలోచించారు. ఆ టైంలో జర్మనీకి బ్రిటన్ కి మధ్య 2వ ప్రపంచ యుద్ధం జరుగుతుంది. శత్రువుకి శత్రువు మన మిత్రుడు అనే స్లోగన్ ని ఫాలో అయ్యారు. అందువల్ల బ్రిటిషర్స్ ని ఇండియా నుంచి తరిమి కొట్టడం కోసం జర్మనీ నుంచి సహాయం తీసుకోవాలనుకున్నారు. బోస్ ఇలా అనుకుంటున్నాడని బ్రిటిషర్స్ కి తెలిసింది. విషయం తెలిసిన వెంటనే బోస్ ని కలకత్తాలో గృహ నిర్బంధం అంటే హౌస్ అరెస్ట్ లో పెట్టారు. ఇంటి బయట బ్రిటిష్ పోలీసులు 24 గంటలు కాపలా ఉండేవారు. కానీ బోస్ గడ్డం పెంచి మారువేషం వేసుకుని ఒక రోజు రాత్రి ఎవరికీ తెలియకుండా ఇంటి నుంచి బయటికి వచ్చేశారు. కార్లో, ట్రైన్లో ప్రయాణం చేసి ఆఫ్ఘనిస్తాన్ చేరుకున్నారు. అక్కడి నుంచి మాస్కో మీదుగా జర్మనీకి వెళ్లిపోయారు. అంటే లక్షల కిలోమీటర్ల ప్రయాణం, ప్రతి అడుగులో ప్రాణాపాయం. అయినా కూడా ఇండియాకి స్వాతంత్ర్యం తీసుకురావడం కోసం రిస్క్ చేశారు. జర్మనీలో హిట్లర్ ని కలిశారు. జర్మనీకి ఇండియాకి చాలా దూరం ఉండడం వల్ల మేము మీకు సహాయం చెయ్యలేమని హిట్లర్ చెప్పాడు. అప్పుడు బోస్ జపాన్ సహాయం తీసుకోవాలనుకున్నారు. ఎందుకంటే ఆ టైంలో బ్రిటిషర్స్ తో జపాన్ కూడా యుద్ధం చేస్తుంది. సో బోస్ తనని జపాన్ కి చేర్చమని హిట్లర్ ని సహాయం కోరారు. అందుకు హిట్లర్ సహాయం చేశాడు. బోస్ ఒక జర్మన్ సబ్మెరైన్ లో ప్రయాణం చేశారు. సముద్రం మధ్యలో మడాగాస్కర్ దగ్గర ఇంకో జపనీస్ సబ్మెరైన్ లోకి మారి జపాన్ ఆధీనంలో ఉన్న సింగపూర్ కి చేరుకున్నారు. ఈ మొత్తం ప్రయాణం చాలా ప్రమాదకరం. సముద్రంలో బ్రిటిష్ నేవీ షిప్స్ బోస్ ని పట్టుకోవడానికి వెతుకుతూ ఉండేవి. కానీ బోస్ క్షేమంగా సింగపూర్ చేరుకున్నారు. అక్కడ ఆజాద్ హింద్ ఫౌజ్ ని నిర్మించారు. అంటే ఇండియన్ నేషనల్ ఆర్మీ అని అర్థం. ఆ టైంలో బ్రిటన్ కి జపాన్ కి మధ్య యుద్ధాలు జరుగుతుండేవి. మలేషియా, సింగపూర్ ని జపాన్ ఆక్రమించినప్పుడు ఆ దేశాల్లో పట్టుబడిన బ్రిటిష్ ఇండియన్ సైనికుల్ని బోస్ తన సైన్యంలో చేర్చుకున్నారు. ఆ సైన్యంతో బర్మా దేశం దారి గుండా వెళ్లి ఇండియాలో ఉన్న బ్రిటిషర్స్ మీద యుద్ధం చేయాలనుకున్నారు. బోస్ తన సైన్యంతో ఏమన్నారంటే, మీరు నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వాతంత్ర్యం ఇస్తాను అని. బోస్ ఇండియా కోసం ఒక తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దానికి ఆజాద్ హింద్ అని పేరు పెట్టారు.
జపాన్ ఈ ప్రభుత్వాన్ని గుర్తించింది. ఆ టైంలో అండమాన్ నికోబార్ ఐలాండ్స్ జపాన్ కంట్రోల్లో ఉండేవి. జపాన్ ఆ ఐలాండ్స్ ని బోస్ కి ఇచ్చింది. బోస్ సైన్యంలో రాణి ఆఫ్ ఝాన్సీ రెజిమెంట్ అని ఒక మహిళా సైన్యం ఉండేది. అమ్మాయిలు కూడా ఆయుధాలు పట్టుకుని బ్రిటిష్ మీద పోరాడేవాళ్లు. 1944లో బోస్ సైన్యమైన ఇండియన్ నేషనల్ ఆర్మీ జపాన్ తో కలిసి బర్మా ద్వారా ఇండియాలోకి ప్రవేశించడానికి ప్రయత్నించింది. ఇంపాల్, కోహిమాలో బ్రిటిష్ సైన్యంతో పెద్ద యుద్ధాలు జరిగాయి. బోస్ సైనికులు ధైర్యంగా పోరాడారు. కానీ వాతావరణం అనుకూలించకపోవడం, ఆహార కొరత, ఆయుధాల కొరత వల్ల జపాన్ తో పాటు బోస్ సైన్యం ఓడిపోయింది. ఆ తర్వాత రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ లొంగిపోవడంతో బోస్ ప్లాన్ మొత్తం కూలిపోయింది. జపాన్ లొంగిపోవడంతో బోస్ యొక్క ఆజాద్ హింద్ ఫౌజ్ సైన్యం కూడా బలహీనమైపోయింది. ఇప్పుడు బోస్ కి ఒక పెద్ద సమస్య వచ్చింది. బ్రిటిష్ వాళ్ళు బోస్ ని పట్టుకుంటే అతన్ని దేశద్రోహిగా చూసి చంపేస్తారు. అందుకే బోస్ తన తదుపరి ప్లాన్ గురించి ఆలోచించారు. ఆయన ఏమనుకున్నారంటే సోవియట్ యూనియన్ దగ్గరికి వెళ్లి వాళ్ళ సహాయంతో బ్రిటిష్ మీద మళ్లీ పోరాడాలి అని. ఎందుకంటే ఆ టైంలో సోవియట్ యూనియన్ కి బ్రిటిష్ కి మధ్య సంబంధాలు అంతగా బాగోలేవు. సో బోస్ సోవియట్ యూనియన్ మద్దతు తీసుకోవాలనుకున్నారు. అక్కడికి వెళ్లాలని అనుకున్నారు. ఇప్పుడు మనం అసలు విషయంలోకి, అంటే ఆ రోజు జరిగిన ఘటన గురించి తెలుసుకుందాము. ఆగస్ట్ 18, 1945 ఆ రోజు బోస్ తైవాన్ లోని తైపీ విమానాశ్రయంలో ఉన్నారు. ఆయన జపాన్ లో ఉన్న టోక్యోకి, అక్కడి నుంచి సోవియట్ యూనియన్ కి వెళ్లాలనుకున్నారు. బోస్ ఒక జపనీస్ మిలిటరీ విమానం ఎక్కారు. ఈ విమానంలో బోస్ తో పాటు జపనీస్ జనరల్ సునామాసా షిదై ప్లస్ ఇంకొంతమంది ప్రయాణికులు ఉన్నారు. అధికారిక కథ ప్రకారం విమానం గాల్లోకి లేచిన కొన్ని నిమిషాలకి ఒక ప్రొపెల్లర్ బ్లేడ్ విరిగిపోయింది. విమానం నుంచి ఇంజన్ విడిపోయి కింద పడిపోయింది. విమానం అదుపు తప్పి కూలిపోయింది. పెద్ద మంటలు వచ్చాయి. బోస్ విమానంలో నుంచి బయటికి వచ్చే టైంలో ఆయన మీద పెట్రోల్ పడి బట్టలు మంటలు అంటుకున్నాయి. బోస్ శరీరం మొత్తం కాలిన గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో విమానం పైలట్, కో పైలట్ ప్లస్ జపనీస్ జనరల్ షిదై కూడా అక్కడికక్కడే చనిపోయారు. బోస్ని వెంటనే తైవాన్ లో ఉన్న నాన్మోన్ మిలిటరీ హాస్పిటల్ కి తీసుకుని వెళ్లారు. అక్కడ ఆయనకి చికిత్స చేశారు. దాదాపు 6 గంటల పాటు చికిత్స చేశారు. ఆయన మొదట్లో స్పృహలో ఉండి కొంచెం మాట్లాడారు కూడా. కానీ గాయాలు చాలా తీవ్రంగా ఉండడం వల్ల ఆ రాత్రి బోస్ చనిపోయారు అని చెప్పారు. బోస్తో పాటు ఆ విమానంలో ప్రయాణం చేసిన అతని సన్నిహితుడు హబీబుర్ రెహమాన్ కూడా ఉన్నాడు. అతను ఆ ప్రమాదంలో బ్రతికిపోయాడు. హబీబుర్ రెహమాన్ ఏం చెప్పాడంటే బోస్ చనిపోయారు అని, నేను అతని భౌతిక కాయాన్ని చూశాను అని, అతని అంతిమ సంస్కారాలు నేనే చేశాను అని చెప్పారు. బోస్ ని తైపీలో దహనం చేశారు. అతని అస్థికలు టోక్యోలో ఉన్న రెంకోజీ టెంపుల్లో పెట్టారు. ఆ అస్థికలు ఇప్పటికీ అక్కడే ఉన్నాయి. ఇది అధికారిక కథ. కానీ ఈ కథ చాలా మంది భారతీయులకి అనుమానం వచ్చేలా చేసింది. అసలు ఈ కథ మీద అనుమానాలు ఎందుకు వచ్చాయి అంటే దీనికి కొన్ని కారణాలున్నాయి. రీజన్ నెంబర్ 1, బోస్ విమాన ప్రమాదం అనేది జపాన్ లొంగిపోయిన జస్ట్ 3 రోజుల తర్వాతే జరిగింది. ఈ టైమింగ్ చాలా మందికి అనుమానాస్పదంగా అనిపించింది. ఎందుకంటే రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓడిపోవడంతో బ్రిటిషర్స్ నేతాజీని యుద్ధ ఖైదీగా ప్రకటించి ఆయన్ని అరెస్ట్ చేయడానికి తీవ్రంగా వెతుకుతున్నారు. ఒకవేళ ఆయన పట్టుబడితే బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకి ఉరిశిక్ష వేసే అవకాశం ఉంది. కాబట్టి నేతాజీ సురక్షితంగా తప్పించుకోవడానికి జపాన్ సైన్యం ఉద్దేశపూర్వకంగా సృష్టించిన కట్టుకదే ఈ విమాన ప్రమాదం అని చాలా మంది నమ్ముతారు. రీజన్ నెంబర్ 2, వార్తని 5 రోజులు ఆలస్యంగా ప్రకటించడం. ప్రమాదం ఆగస్టు 18 జరిగితే జపాన్ రేడియో ఆ వార్తను ఆగస్టు 23 వరకు, అంటే 5 రోజుల పాటు ప్రపంచానికి చెప్పకుండా దాచిపెట్టింది. ఈ 5 రోజుల వ్యవధిలో నేతాజీ సురక్షితంగా రష్యాలోకి ఎంటర్ అవ్వడానికి జపాన్ కాలయాపన చేసిందని బ్రిటిష్ ఇంటెలిజెన్స్ గట్టిగా అనుమానించింది. రీజన్ నెంబర్ 3, ఫోటోస్ లేవు. బోస్ భౌతిక కాయానికి గాని ప్రమాదానికి గాని ఫోటోస్ లేవు. రీజన్ నెంబర్ 4, ఈ ప్రమాదానికి ముందు కూడా బోస్ చనిపోయాడని చాలా సార్లు తప్పుడు వార్తలు వచ్చాయి. అందుకే ఈసారి కూడా ఇది తప్పుడు వార్తే అవుతుందని చాలా మంది అనుకున్నారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అసలు గాంధీ గారు కూడా మొదట్లో ఈ విమాన ప్రమాదం కథని నమ్మలేదు. బోస్ బతికే ఉన్నారు అని గాంధీ అనుకున్నారు. కానీ ఆ తర్వాత ప్రమాదంలో బ్రతికిన హబీబుర్ రెహమాన్ ని కలిసి మాట్లాడాక గాంధీ తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు. గాంధీ లాంటి వ్యక్తే మొదట్లో అనుమానపడ్డాడు అంటే సాధారణ ప్రజలు ఎంత అనుమానపడతారో మీరే ఆలోచించండి. అసలు బోస్ మరణం కథలో ప్రధానంగా 3 థియరీస్ ఉన్నాయి. మొదటి థియరీ, ఆయన విమాన ప్రమాదంలో చనిపోయారు అని. ఇది అధికారిక కథ. ప్రభుత్వం ఈ కథనే నమ్ముతుంది. రెండవ థియరీ, బోస్ ఆ ప్రమాదంలో చనిపోలేదని, రష్యాకి వెళ్లిపోయారు అని, అక్కడి జైల్లో చనిపోయారు అని. మూడవ థియరీ, బోస్ ఇండియాకి తిరిగి వచ్చి ఒక సాధువుగా మారువేషంలో బ్రతికారు అని. ఈ 3 థియరీస్ గురించి ఇప్పుడు వివరంగా చెప్పుకుందాము.
ఆల్రెడీ ఫస్ట్ థియరీ గురించి చెప్పాను. ఇప్పుడు రెండవ థియరీ అంటే రష్యాకి వెళ్లిపోయిన థియరీ గురించి చెప్పాలి. ఈ థియరీ ప్రకారం బోస్ ఆ విమాన ప్రమాదంలో చనిపోలేదు. అసలు ఆ ప్రమాదం అంతా ఒక నాటకం. ఆయన్ని క్షేమంగా రష్యాకి పంపించడానికి జపాన్ ప్లస్ హబీబుర్ రెహమాన్ కలిసి ఈ ప్రమాదం కథని సృష్టించారు. ఆయన రహస్యంగా రష్యాలోకి వెళ్లిపోయారు. కానీ రష్యా నాయకుడు స్టాలిన్ బోస్ ని మిత్రుడిలాగా చూడలేదు. ఒక ఖైదీలాగా చూసి సైబీరియాలో ఉన్న జైల్లో పెట్టాడు. ఎందుకంటే రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ మరియు రష్యాలు మిత్రపక్షాలుగా కలిసి పోరాడాయి. యుద్ధం ముగిసిన తర్వాత కూడా అంతర్జాతీయ సంబంధాల దృష్ట్యా బ్రిటన్ను ఎదిరించడానికి స్టాలిన్ ఇష్టపడలేదు. బ్రిటన్ ప్రభుత్వం నేతాజీని యుద్ధ ఖైదీగా ప్రకటించింది. బ్రిటన్ ఒత్తిడి కారణంగా లేదా వారితో సంబంధాలు దెబ్బతినకుండా ఉండటం కోసం స్టాలిన్ నేతాజీని రహస్యంగా జైల్లో ఉంచారని కొందరు చరిత్రకారులు భావిస్తారు. అక్కడ బోస్ చాలా ఏళ్ల పాటు ఉండి చివరికి అక్కడే చనిపోయారు అని కొంతమంది చెప్తారు. ఈ థియరీకి మద్దతుగా కొంతమంది ఏమంటారంటే బోస్ రష్యాలో ఉన్నారని నెహ్రూకి తెలుసని, కానీ నెహ్రూ కావాలనే ఆ విషయాన్ని బయటికి రానివ్వలేదు అని. ఎందుకంటే బోస్ ఇండియాకి తిరిగి వచ్చేస్తే నెహ్రూ నాయకత్వానికి ఆయన ముప్పు అవుతాడు అని. ఈ సిద్ధాంతానికి ఇంకొక కోణం కూడా ఉంది. కొంతమంది ఏమంటారంటే 1966లో తాష్కెంత్ లో లాల్ బహదూర్ శాస్త్రి చనిపోయారు. శాస్త్రికి బోస్ బతికి ఉన్న విషయం తెలుసని, అతను ఆ నిజాన్ని బయటికి తీసుకురావాలనుకున్నాడని, అందుకే అతన్ని చంపేశారు అని కొంతమంది అంటారు. అసలు బోస్ సోవియట్ యూనియన్ కి ఎందుకు వెళ్లాలనుకున్నారంటే ఆ టైంలో ప్రపంచంలో బ్రిటిష్ ని ఎదిరించగలిగే ఒకే ఒక్క పవర్ సోవియట్ యూనియన్ మాత్రమే. ఆ టైంలో అమెరికా, బ్రిటన్ ఒకవైపు, సోవియట్ యూనియన్ ఇంకొక వైపు ఉన్నాయి. సోవియట్ యూనియన్ సహాయంతో బ్రిటిష్ మీద మళ్లీ పోరాడొచ్చు అని బోస్ అనుకున్నారు. కానీ అతని అంచనా తప్పయింది. స్టాలిన్ బోస్ కి సహాయం చేయలేదు సరికదా, ఆయన్ని ఖైదీని చేశాడు అని ఈ థియరీ చెప్తుంది. ఇప్పుడు మూడవ థియరీ అంటే గున్మనీ బాబా థియరీ గురించి చెప్పాలి. ఇది ఈ మిస్టరీలోనే చాలా ఇంట్రెస్టింగ్ భాగం. ఉత్తరప్రదేశ్ లోని ఫైజాబాద్ అనే ఊరిలో ఒక సాధువు ఉండేవాడు. అతను చాలా రహస్యంగా బ్రతికేవాడు. ఎవరికి ముఖం చూపించేవాడు కాదు. ఎప్పుడూ ఒక తెర వెనకే ఉండేవాడు. కొంతమంది అనుచరులకి మాత్రమే అతనితో సంబంధం ఉండేది. అతన్ని గున్మనీ బాబా అంటే పేరు తెలియని బాబా అని లేదా భగవాన్జీ అని పిలిచేవారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ బాబా ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ అన్ని భాషలు బాగా మాట్లాడేవాడు. అతను 1985లో చనిపోయాడు. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. అతని గదిలో ఉన్న వస్తువుల్ని చూసినప్పుడు అందరూ షాక్ అయ్యారు. అక్కడ బోస్ తల్లిదండ్రుల ఫొటోస్ ఉన్నాయి. బోస్ కుటుంబానికి సంబంధించిన ఉత్తరాలు ఉన్నాయి. బోస్ గురించి, స్వతంత్ర పోరాటం గురించి వందల కొద్ది పుస్తకాలు ఉన్నాయి. సోవియట్ యూనియన్ లేబర్ క్యాంప్స్ గురించి రాసిన పుస్తకం కూడా ఉంది. ఇంకా ఒక రోలెక్స్ వాచ్, కళ్ళజోడు, న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ అన్ని ఉన్నాయి. ఈ వస్తువులన్నీ చూసి కొంతమంది ఏమన్నారంటే ఈ గున్మనీ బాబాయే సుభాష్ చంద్రబోస్ అని, బోస్ ప్రమాదంలో చనిపోలేదని, సోవియట్ యూనియన్ నుంచి తిరిగి వచ్చి ఈ ఫైజాబాద్ లో ఒక సాధువుగా మారువేషంలో బ్రతికారు అని. సో ఇవే బోస్ మిస్టరీ వెనుక ఉన్న 3 థియరీస్. బోస్ మరణ రహస్యాన్ని ఛేదించడానికి ప్రభుత్వం కొన్ని కమిషన్స్ ని పెట్టి విచారణ చేయించింది. మొదటి కమిషన్ షా నవాజ్ కమిటీ. ఇది 1956లో వచ్చింది. ఈ కమిటీ ఏం చెప్పిందంటే బోస్ విమాన ప్రమాదంలోనే చనిపోయారు అని చెప్పింది. కానీ విమర్శకులు ఏమన్నారంటే ఈ విచారణ లోతుగా జరగలేదని, కరెక్ట్ ఫారెన్సిక్ అనాలిసిస్ చెయ్యలేదు అని అన్నారు. రెండవ కమిషన్ కోస్లా కమిషన్. ఇది 1970లో వచ్చింది. ఈ కమిషన్ జపాన్ మరియు తైవాన్ వెళ్లి ఎక్కువ మంది సాక్షుల్ని ప్రశ్నించి విమాన ప్రమాదం థియరీయే కరెక్ట్ అని చెప్పింది. కానీ ఇది కూడా అనుమానాలు ఉన్న వాళ్ళని సంతృప్తి పరచలేదు. మూడవ కమిషన్ ఈ రహస్యాన్ని ఇంకా కాంప్లికేట్ చేసింది. అదే ముఖర్జీ కమిషన్. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జ్ ఎంకే ముఖర్జీని 1999లో ఈ కేసు విచారణ చేయడానికి నియమించారు. ఈ కమిషన్ జపాన్, రష్యా, తైవాన్ వెళ్లి వందల కొద్ది ఫైల్స్ ని పరిశీలించింది. ముఖర్జీ కమిషన్ ఏం చెప్పిందంటే బోస్ తైపీ విమాన ప్రమాదంలో చనిపోయాడు అనే కథ ఒక కవరప్ అని, అతను సోవియట్ యూనియన్ కి క్షేమంగా వెళ్లడానికి ఈ ప్రమాదం కథని సృష్టించారు అని చెప్పింది. అంటే ఆయన విమాన ప్రమాదంలో చనిపోయాడనే కథని ఈ కమిషన్ తిరస్కరించింది. కానీ బోస్ ఆ తర్వాత ఏమయ్యాడో మాత్రం ఈ కమిషన్ చెప్పలేదు. ఈ ముఖర్జీ కమిషన్ నివేదికని 2006లో పార్లమెంట్ లో పెట్టారు. కానీ ఆ టైంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నివేదికని తిరస్కరించింది. ఈ తిరస్కరణ మళ్లీ చాలా మందికి అనుమానం పెంచింది. అసలు ప్రభుత్వం ఏమి దాచిపెట్టాలనుకుంటుంది అని ప్రజలు ప్రశ్నించారు. ఇప్పుడు గున్మనీ బాబా సిద్ధాంతానికి ఒక ఫైనల్ సమాధానం కోసం మళ్లీ ఒక కమిషన్ వచ్చింది. అదే విష్ణు సహాయ్ కమిషన్. అలహాబాద్ హైకోర్టు ఆదేశంతో 2016లో ఈ కమిషన్ ని ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ గున్మనీ బాబా అసలు ఎవరు అని విచారణ చేసింది. ఫారెన్సిక్ టెస్ట్ చేశారు, సాక్షుల్ని
ప్రశ్నించారు. ఫైనల్ గా ఈ కమిషన్ ఏం చెప్పిందంటే గున్మని బాబా సుభాష్ చంద్రబోస్ కాదు, అతను జస్ట్ ఆయన యొక్క అనుచరుడు అని చెప్పింది. అంటే అతను బోస్ కి ఒక వీరాభిమాని మాత్రమే అని చెప్పింది. ఇంకా డిఎన్ఏ టెస్ట్స్ కూడా చేశారు. గున్మని బాబా యొక్క పళ్ళని బోస్ కుటుంబ సభ్యుల డిఎన్ఏతో పోల్చారు, కానీ ఆ డిఎన్ఏ మ్యాచ్ అవ్వలేదు. సో అధికారికంగా గున్మని బాబా బోస్ కాదు అని తేలింది. కానీ కొంతమంది ఏమన్నారంటే డిఎన్ఏ టెస్ట్లని ఫేక్ చేశారని, ప్రభుత్వం నిజాన్ని దాచిపెట్టింది అని. అసలు ఈ మిస్టరీని తెలుసుకోవడానికి ఒక మార్గం ఉంది. అదేంటంటే జపాన్ లోని రెంకోజీ టెంపుల్లో ఉన్న నేతాజీ అస్థికల యొక్క డిఎన్ఏ టెస్ట్. ఒకవేళ ఆ అస్థికలని డిఎన్ఏ టెస్ట్ చేస్తే అది బోస్దా కాదా అనేది తెలిసిపోతుంది. కానీ ఇక్కడే ఒక పెద్ద సమస్య ఉంది. జపాన్ ప్రభుత్వం ఈ డిఎన్ఏ టెస్ట్ చేయడానికి ఒప్పుకోవడం లేదు. బోస్ కుటుంబంలో కూడా కొంతమంది ఏమంటారంటే ఆ అస్థికలు బోస్వి అయితే దాన్ని కదిలించడం కరెక్ట్ కాదు అని. ఒక్క డిఎన్ఏ టెస్ట్ తో ఈ 80 ఏళ్ల మిస్టరీ వీడిపోతుంది. కానీ ఆ టెస్ట్ ఇప్పటికీ జరగడం లేదు. అందుకే ఈ మిస్టరీ ఇప్పటికీ అలాగే మిగిలిపోయింది. ఇప్పుడు మనం మొత్తం స్టోరీ చూద్దాము. సుభాష్ చంద్రబోస్ ఒక గొప్ప నాయకుడు, బ్రిటిషర్స్ కి డైరెక్ట్ గా సవాల్ విసిరిన వీరుడు. అతని జీవితం మొత్తం ఒక అద్భుతం. కానీ అతని మరణం మాత్రం ఒక రహస్యంగా మిగిలిపోయింది. అధికారిక కథ ప్రకారం ఆయన 1945లో విమాన ప్రమాదంలో చనిపోయారు. కానీ చాలా మంది ఈ కథని నమ్మడం లేదు. ఆయన సోవియట్ యూనియన్ లో చనిపోయారని కొంతమంది అంటారు. ఇంకొంతమంది ఆయన ఇండియాలోనే గున్మని బాబాగా బ్రతికారు అని అంటారు. 3 కమిషన్స్ విచారణ చేసినా, వందల కొద్ది సీక్రెట్ ఫైల్స్ బయటికి వచ్చినా, 80 సంవత్సరాలు గడిచినా ఈ మిస్టరీ ఇప్పటికీ వీడలేదు. కానీ ఒక్క విషయం మాత్రం నిజం. బోస్ యొక్క ధైర్యం, ఆయన త్యాగం, ఆయన చెప్పిన మాట, నాకు రక్తం ఇవ్వండి మీకు స్వాతంత్రం ఇస్తాను, ఇవన్నీ ఇప్పటికీ భారత ప్రజల్ని ఉత్తేజపరుస్తూనే ఉన్నాయి. బోస్ నిజంగానే ఆ విమాన ప్రమాదంలో చనిపోయారా లేదా బ్రతికే ఉన్నారా అనేది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ప్రతి సంవత్సరం జనవరి 23న అతని జయంతిని పరాక్రమ్ దివాస్ గా దేశం మొత్తం జరుపుకుంటుంది. కానీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనే పేరు మాత్రం భారత చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.